ఆమె విడిచిపెట్టినటువంటి కుటుంబ సభ్యులు దేవుని ద్వారా ఆదరించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి అందరూ కూడా ఆ మాటలను మీరు చదవండి. కీర్తనల గ్రంథము 31వ కీర్తన, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 12వ వచనాన్ని ఒకరు చదవండి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని. చాలు, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, మీ ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇందు నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పరచబడిందో ప్రభువా, ఎరిగినటువంటి దేవుడవు నీవు. మీ కృపలో నిలిపి నాయన కావలసినటువంటి మాటలు మీరు మాట్లాడమని, మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామం పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను అయ్యాను అని, ఓటి కుండ లాంటి వాడిగా నేను కనబడుతూ ఉన్నానని దావీదు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అప్పటికి ఆయన మరణమేమీ కాలేదు, అనేక రీతులుగా శ్రమ పడుతూ ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఎటువంటి సహాయము లేనివాడుగా అనేక అనుభవాల ద్వారా కొట్టబడుతూ, నెట్టబడుతూ, ఏడవబడుతూ, శ్రమలు పొందుతూ ఉన్నాడు. మరణ పాశములు ఆయనను చుట్టుకొని ఉన్నవి. అటువంటి అనుభవాల ద్వారా నడిపించబడుతున్నటువంటి దావీదు తనను గురించి తాను మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, నేను మరువబడ్డాను. ఒక మరణించినటువంటి వ్యక్తిని ఏ రీతిగా అయితే మరిచిపోతారో, మరణించినటువంటి వ్యక్తిని ఏ రీతిగా అయితే మనుష్యులు మరచిపోతారో, మరచిపోతారా ఏమండి? మరచిపోతారు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, మరణించినటువంటి వారు మరువబడతారు అని చెప్పానని. చదువుతారా ప్రసంగి గ్రంథం? చదవండి, ఆ మాటలు చదవండి. 9వ అధ్యాయం 8-9 వచనాలు. ఏం చదువుతున్నారు? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8-9 వచనాలు. క్షమించాలి, 5-6 వచనాలు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి, వారి పేరు మరవబడతా ఉన్నది. వారు మరవబడుతున్న వారుగా మనం చూస్తున్నాము. ఒకవేళ ఎవరైనా జ్ఞాపకం పెట్టుకుంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు జ్ఞాపకం వచ్చి, ఏమండి వారి పేరు మీదుగా ఏమైనా సిద్ధపరచుకొని ఏం చేయటానికి, బ్రతికున్న వారు తినడానికే గాని వారి కొరకు కాదు. ఓ మంచి మాట అంటున్నారు, దానిని పోల్చుచు దావీదు, నేను ఓటికుండ వంటి వాడనయ్యాను అని చెప్పని. ఏమయ్యాడంట? ఓటికుండ.
ఓటి కుండ అంటే అర్థం ఏమిటి? కుండల్లో రకాలు ఉన్నాయా? పగిలిన కుండ. పగిలిన కుండని పగిలిన కుండ అనొచ్చుగా, ఓటి కుండని ఎందుకు అంటున్నారు? అటు పగిలిన స్థితిలో కనబడదు, ఇటు గట్టిగాను కనబడదు. నేను చెప్తా ఓటి కుండ అంటే. నేను చదువుకునేటువంటి రోజుల్లో మా స్నేహితుడు వాళ్ళ నాన్నగారు కుండలు చేసేటువంటి వారు. వాళ్ళ ఇంటికి కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళం. వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు ఆ సారి మీద మట్టి పెట్టి కుండలు చేసి కాలుస్తూ వాటిని అమ్మి వ్యాపారం చేసేటువంటి వారు. కుండలు కొనడానికి అనేక మంది ప్రజలు వచ్చేటువంటి వారు. ఆ వచ్చినటువంటి ప్రజలు కుండలను పరీక్షించేటప్పుడు దానిని ఆయనే స్వయంగా కుండని బాగా మోగించేవాడు. చెయ్యి పట్టి దానిని చుట్టూ తట్టి మోగించేవాడు. అది ఎప్పుడైతే మంచి శబ్దముతో టంగ్ 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 అనిద్దో దానిని ఎన్నుకొని మరలా దానిలో నీళ్లు పోసి ఏమైనా కారుతున్నదా అని పరీక్షించి ఆ తర్వాత దానిని విక్రయించేవాడు, కొనే వాళ్ళకి అమ్మేవాడు. ఆ పరీక్షించేటువంటి సమయంలో ఏ కాస్త శబ్దము తేడాగా వచ్చినా, ఓటికుండా ఏ శబ్దం వచ్చింది? టంగ్ 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 అని శబ్దం రాదు, డబ్ డబ్. అర్థమవుతుందా? డబ్ అనే శబ్దం వచ్చింది. అది ఓటి గుణాన్ని, ఓటి తత్వాన్ని అది తెలియబరుస్తూ ఉండిద్ది. దానిని తీసి పక్కన పెట్టేవాడు. ఈ కుండలో నుంచి వేరు చేసి దాన్ని ప్రక్కన వేసేవాడు. ఓటి కుండలు అన్నీ కూడా ఓ ప్రక్కన వేయబడేవి. ఏమండి? సంవత్సరాలు 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 అవి అలాగే పడి ఉండేవి. తాను చేసిన కుండలు అయిపోయినప్పుడు ఎవరైనా ఉండి, ఏవయ్యా కుండలు లేవా అంటే, లేవమ్మా తయారు చేయాలి అనేవాడు. మరి అక్కడేంటి కనబడుతున్నాయి కదా కొన్ని అని అంటే, అవి పనికిరావు, అవి ఓటి కుండలు అనేవాడు. ఏమండి? ఆ ఓటి కుండలని ఏ మనుష్యులు కూడా జ్ఞాపకం పెట్టుకోరు. అది ఎన్నికలోనికి వచ్చేటువంటిది కాదు, అది ఎన్నదగినటువంటిది కాదు. కీర్తనాకారుడు అయినటువంటి దావీదు అంటున్నాడు, నేను ఓటికుండ వంటి వాడనయ్యాను, నన్ను ఏ మనుష్యుడు కూడా స్మరణకు తెచ్చుకోవడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం లేదు, అసలు నేను ఉన్నాను అనే సంగతే వారికి జ్ఞాపకం లేదు అని అంటున్నాడు. కొరహు కుమారులు కూడా ఇలాంటి మాట అంటారు. చదవండి కీర్తనల గ్రంథం 88వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన 5వ వచనం. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. చాలు. ఏమండి? ఈ ఓటి కుండలను, ఈ పనికిరానటువంటి కుండలను ఎవ్వరు కూడా స్మరింపరు, స్మరణకు తెచ్చుకోరు. కానీ మీరైతే, పరిశుద్ధులైతే, దేవుని రక్తము చేత కడగబడినటువంటి వారైతే మీరు ఓటి కుండల లాంటి వారు కాదు. మీరు అర్హత కలిగినటువంటి ప్రయోజనకరమైనటువంటి పాత్రలై ఉన్నారు. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 7వ వచనంలో ఓ మాట రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతి మంతులని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం చదువుతారా?
నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు నీతిమంతులు. యేసు ప్రభు ఏ రీతిగా అయితే నీతిమంతుడై ఉన్నాడో, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు కూడా నీతిమంతులై ఉన్నారు. ఇప్పుడు మనం ఆ తల్లి గారిని స్మరించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. ఆమెనేదో ప్రత్యేకముగా మనం జ్ఞాపకం చేసుకునే వారముగా, లేదు ఈ సంవత్సరమే ఈ రోజే జ్ఞాపకం చేసుకొని, ఏమండి ఆమె పేరు మీద ఏవో ఏర్పాటు చేసుకొని చేసే వారముగా కాదు. కానీ ఇందాక నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఎన్ని సంవత్సరాలు, ఏమండి అప్పుడే 3 సంవత్సరాలు గతించిపోతున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే, ఆమెను మనం మర్చిపోలేదు. నిరంతరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధముగా మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాను. నా మట్టుకు నేను కూడా కొన్ని పర్యాయాలు అంటా ఉండేవాడిని, మీ అమ్మగారు ఉన్నట్లయితే సంతోషించేది అని చెప్పానని. మీ అమ్మగారు ఉన్నట్లయితే కాస్త ఆనందంగా ఫీల్ అయ్యేది కదా అని చెప్పేసి నన్ను అనేవాడిని. ఆమెను మనం ఎవరూ కూడా మర్చిపోలేదు. నా దేవుని పిల్లరా, మనము ఏదో ఒక విధముగా ఆమెను జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. ఈ దినాన ఆమె పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకొని, ఏమండి ఆమె పేరు మీద కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని, మనం వండుకొని, మనం తిని, మనం సంతోషించి, మనం ఆనందపడి, నేను ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటే అది పొరపాటు. ఆమెను జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏమిటయా అంటే, ఆమె ప్రవర్తన విధానాన్ని, ఆమె కనపరిచినటువంటి ఆసక్తిని, ఆమె చూపించినటువంటి భక్తిని, ఆమె చూపించినటువంటి ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి ఆ మాటలు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకరు చదవండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 3వ వచనం. పస్కా పండుగలో నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుంచి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశములో నుంచి వచ్చినటువంటి దినమును నీ జీవితం అంతటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంకని ఆహారమును 7 దినములు నువ్వు తినాలి అని చెప్పని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు మీరు చూడండి. దేనిని స్మరణకు తెచ్చుకోవాలి, దేనిని స్మరించాలయా అంటే, బాధని స్మరణకు తెచ్చేటువంటి ఒక అనుభవాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి వాగ్దత్త దేశము, వాగ్దాన దేశము చేర్చబడిన తరువాత మీరు సుఖపడి, సంతోషించి, ఆనందించి, మీ నివాసాలలో మీరు కాపురముంటూ నిమ్మలంగా బ్రతుకుతూ, ఏమండి మీరు గత దినాలను, పూర్వపు దినాలను మరిచిపోయి మీరు వ్యవహరిస్తారేమో, అది మంచిది కాదు అని అంటున్నాడు. ఐగుప్తులో మీరు ఏ రీతిగా బాధలు పడ్డారో, ఐగుప్తులో మీరు ఏ రీతిగా శ్రమలు పడ్డారో, ఐగుప్తులో మీరు ఏ రీతిగా కష్టాలు అనుభవించారో, ఆ బాధని ఏమండి మీరు స్మరణలోనికి, స్మరణ అంటే ఏమండి జ్ఞాపకము. అందుకే ఈ ప్రార్థనకు ఒక మంచి మాట పెట్టాను, సంస్మరణ ప్రార్థన.
ఏమండి, మంచి జ్ఞాపకాలు మనం చేసుకోవాలి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బహుగా శ్రమలు పడ్డారు. ఒకవేళ వాటిని మరిచిపోయారనుకోండి, దేవుని ఎడల ఏ రీతిగా కృతజ్ఞతను కనబరచాలో అది నీకు తెలియదు. మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. అమెరికా దేశానికి ప్రెసిడెంట్లో ఒకానొక ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే అబ్రహాం లింకన్. ఈ అబ్రహాం లింకన్ అనేటువంటి వ్యక్తి చెప్పులు కుట్టుకునేటువంటి వాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాత చెప్పులకు పాలిష్ వేసేటువంటి వాడు. పాత చెప్పులకు పాలిష్. మీరు ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తారు కదా, హుజూర్ నగర్లో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది కూర్చొని పాత చెప్పులు కానీ ఏమైనా కుడతా ఉంటారు. అటువంటి స్థితి కలిగిన వాడు అబ్రహాం లింకన్. అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు ఒకానొక దినాన. అనేక ప్రయత్నాల తర్వాత, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన తరువాత తాను ఏ చెప్పులైతే కుట్టుకోవడానికి సాధనాలుగా పనిముట్లను వాడాడో ఆ పనిముట్లను ఒక షోకేసులో పెట్టించాడంట. సాధారణంగా షోకేసులో ఏం పెట్టిస్తారు చెప్పండి? మంచి మంచి బొమ్మలు, అవార్డులు, రివార్డులు, ఏమండి, బిరుదులు, సత్కారాలు, మెడల్స్, ఇవి పెడతా ఉంటారు. ఒకవేళ క్రొత్త వారు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, రండి 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 రండి, మా ఇల్లు చూడండి, మా షోకేసులు చూడండి, ఇదిగో ఈ ఆల్బమ్ చూడండి, ఈ అవార్డులు చూడండి, ఈ రివార్డులు చూడండి, ఈ బహుమతులు చూడండి, ఈ కప్పులు చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. కానీ అబ్రహాం లింకన్ షోకేసులో ఏం పెట్టాడయ్యా అంటే చెప్పులు కుట్టేటువంటి పనిముట్లు పెట్టాడు. ఎవరో అన్నారట, ఏం లింకన్, అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా నువ్వు అయ్యావు, ఇదేమిటి అని అంటే ఆయన గారు అన్నారట, నేను అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా నా గత జీవితం, నా గతం, నేను ఇదివరకు ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితి గుండా నడిపించబడ్డానో నేను అన్నడు కూడా మరిచిపోను. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు కూడా అదే అంటాడు దావీదు కూడా. ఆయన గారు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేను ఎంతటి వాడను ఇంతగా నన్ను హెచ్చించారు, నేను ఎంతటి వాడను ఇంతగా నన్ను హెచ్చించారు, దీవించారు. ఆయన అంటారు, ఎక్కడ గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాచుకుంటూ, గొర్రెలను వెంబడిస్తూ గొర్రెల దొడ్డిలో ఉండేవాడను నేను. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరులారా, బాధను స్మరణకు తెచ్చేటువంటి ఏమండి ఆ పొంగని రొట్టెలు పస్కాలో మీరు భుజించవలసినటువంటి అనుభవాల గురించి చెప్తూ, ఎందుకు మీరు దానిని ఆచరించాలి, ఏ రీతిగా మీరు ఆచరించాలని చెబుతూ బాధని స్మరణకు తెచ్చేటువంటి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎవరో కుటుంబ యజమానుని గురించి చెప్తుండగా ఓ చోట నేను విన్నాను. మా నాన్నగారు మా కొరకు చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, చాలా బాధలు పడ్డాడు మమ్మల్ని ప్రయోజకులు చేయాలని. మేము ప్రయోజకులం అయ్యి మేమందరం కూడా వెల్ సెటిల్ అయిపోయి మా నాన్నగారు పడినటువంటి కష్టానికి రుణం తీర్చుకోవాలి అని అనుకునే సమయంలో మా నాన్నగారు మా దగ్గర లేరు. ఆయన చనిపోయారు. మాకు చాలా బాధగా ఉంది. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్నిసార్లు పస్తులుండి మా కడుపు నింపాడో మాకు చిన్నప్పుడు అర్థం కాలేదు. ఊహ వస్తున్నప్పుడు మేము వాటిని చూసాము. ఒక రైట్ టైం మాకు వచ్చింది.
సాధ్యమైనంత మట్టుకి ఇక మా నాన్నగారిని మేము బాగా చూసుకోవాలి, మేమందరం సెటిల్ అయ్యాం కదా అని అనుకునే లోపు మా నాన్నగారికి మరణం వచ్చి చనిపోయారు. ఆ బాధ మమ్మల్ని వేధిస్తూ ఉంది. మా నాన్నగారికి మేము ఏమి చెయ్యలేకపోయామేనని. మంచి కుమారులు కదా. ఐ రిమెంబర్ ఇందాక సేవకురాలు కూడా అదే చదువుతా ఉంది. మా అన్ని విషయాలు మా అమ్మగారు చూసుకుంటా ఉండేది. ఈ రోజున లేకుండా పోయిందని చెప్పని. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వెవరైనా సరే దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. మన వాళ్ళు మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా వారికి చేయాలని ప్రయత్నం చేసినా అది వారికి ఫలము దక్కదు. వాళ్ళు తింటారా? వాళ్ళు కట్టుకుంటారా? వాళ్ళు ధరిస్తారా? మనం ఏం చేసినా సరే బ్రతికి ఉన్నప్పుడే చేయాలి. బ్రతికి ఉన్న వారికి చేయాలి. బ్రతికి ఉన్న వారి కొరకు నీ వంతుగా నువ్వు ఏది ప్రయాసపడగలవో, ఏది చెయ్యగలవో, ఏది చెందగలవో ఇప్పుడే, ఇన్ రైట్ నౌ. నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అత్త అయినా, నీ మామైనా, ఎవరైనా సరే. పోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. పోయిన తర్వాత మనం ఏమీ ఇవ్వలేం. ఏమండి? పోయిన తర్వాత మనం ఏది పెట్టలేం. మారు విధంగా కాదు. మొన్న మధ్య అక్కడ ఊరికి వెళ్ళాను. మంచంలో పడి అల్లాడిపోతూ ఉంటుంటే ఏమండి, టీ నీళ్ళు ఇవ్వడానికి మనస్సు రానటువంటి మనుష్యులు, ఒక టీ దాపడానికి మనస్సు రాని మనుషులు, చనిపోయిన తర్వాత కాకికి పెట్టడానికి పంచభక్ష పరమాణాలు తెచ్చిపెట్టారంట. తిను నాన్న, తిను నాన్న, నీకు ఇష్టం కదా నాన్న, ఇది నీకు ఇష్టం కదా నాన్న, ఇది నీకు ఇష్టం కదా నాన్న అని తిను 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 అని కాకికి పెడుతున్నారంట. ఉపయోగం ఉందా అంటే? ఉపయోగం ఉందా? లేదు. సహోదరులు మనం నేర్చుకుందాం అండి. వారి పేరు మీదుగా మనం ఏదో చేసి ఏమండి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అని కాదు, కానీ వారికి సంతోషాన్ని తెప్పించేటువంటి కార్యక్రమాలు, వారు నడిచినటువంటి మంచి మార్గాలు. మొదటిది బాధని స్మరణకు తెచ్చేవి. ఏమండి, ఇప్పుడు నేను ఆ తల్లిగారు తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఏమండి ఎన్నో శ్రమలు నాకు తెలీదు, కానీ ఒకప్పుడు నాతో ఒక మాట అన్నారు. ఏమిటయ్యా అంటే, ఒకప్పుడు బాగా రిచ్గా ఉన్నోళ్ళండి, మెడలో హారాలు ఉండేయండి, బాగా పొలం కూడా ఉందండి, బంగారాలు ఉండేయండి, అవన్నీ కూడా పోయినాయండి అని చెప్పానని. వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పాలి. నిజమేనా? అవన్నీ పోగొట్టుకున్నప్పటికైనా సరే ఏ రోజు కూడా ఇది పోయింది అది పోయింది అని బాధపడలేదు, కానీ అండి ఎప్పుడు కూడా ఉన్న వ్యక్తిలాగానే వ్యవహరించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనం ఎవరం కూడా ఒకప్పుడు మనం అనుభవించినటువంటి మనం మర్చిపోకూడదు. మనం ఎన్ని శ్రమలు పడి, ఎన్ని కష్టాలు పడి మనం ఒక స్థితిలోనికి వచ్చినప్పుడు, మనం దాటి వచ్చినటువంటి ఆ స్థితిని మర్చిపోకుండా దేవుని యందు కృతజ్ఞత కలిగి కృతజ్ఞులుముగా బ్రతకాలి. ఎంతకాలం? మన జీవితాంతం వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటయ్యా అంటే ఇదే. ఆ మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు ఉద్యోగం లేదయ్యా, ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినా నాకు చాలని చెప్పని ఏడ్చాం. దేవుడు ఇప్పుడు మనల్ని వెల్ సెటిల్ చేశాడు.
దేవుని మర్చిపోయాం. ఒకప్పుడు తలదాచుకోవడానికి సరైనటువంటి నివాసం లేదని అల్లాడిపోయాం. దేవుడు ఒక మంచి నివాసాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో నుంచి అడుగు పెట్టడానికి ఏమండి మనస్కరించడం లేదు. కార్యం చేసిన దేవుడు మర్చిపోయాం. ఒకప్పుడు పిల్లలు లేరయ్యా అని చెప్పని ఏడ్చాం. దేవుడు ప్రేమించి పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఎక్కడండి సరిపోతుంది, మర్చిపోతున్నాం. ఒకప్పుడు ఆరోగ్యం లేక అల్లాడిపోయావు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నావు. దేవుడు ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మర్చిపోతున్నాం. ఒంట్లో శక్తి లేక ఓపిక లేక సతమతపోతున్నటువంటి దినాల్లో దేవుడు కనికరించి శక్తినిచ్చిన తర్వాత పులేరుమంట నా పను నా పను నా పను నా పను నా పను అని పరిగెడుతున్నాం. కానీ నాకు ఈ పని చేసుకోవడానికి దేవుడు శక్తినిస్తున్నాడు కదా, మన శక్తినిచ్చిన దేవుణ్ణే నేను మరిచిపోతే ఎలా అని చెప్పని ఆలోచన చేయలేకపోతున్నాం. అది మంచిది కాదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనలను నడిపించిన వైనమును మనము మరువనే చెప్పడే మరువకూడదు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఆ మాటలు. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాం. నిన్ను బట్టి మేము ఉత్సహించి సంతోషిస్తాము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ అనుభవం ఏమిటయా అంటే ప్రేమని స్మరించాలి. ప్రేమని స్మరించాలి. ఎవరి ప్రేమని? ఏమండి, దేవుని ప్రేమని మనం ఏం చేయాలయా అంటే స్మరించాలి. స్మరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి నేను చదువుతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి. ఈ మధ్య హైదరాబాదు ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి మర్డర్ ఏదో జరిగింది. ఎంతమంది ఉన్నారు? నేను ఎంతమంది చూశారు అనలా. చూశారంటే పోలీసులు మీ దగ్గరికి వస్తారు. అంటే దీని సాక్షులు ఎంతమంది ఆ టీవీల్లో వార్తల్లో చూపిస్తున్నారు కదా, ఎంతమంది విన్నారు అన్నాను. వినలేదా? మేబీ ఒక ఆర్మీ జవాన్ అనుకుంటా, రిటైర్డ్ అయ్యాడు, వచ్చాడు, తన భార్యని సంథింగ్ ఏదో తెలియదు మొత్తానికి చంపి, అతనే చెప్పాడు నేనే చంపానండి, మాంసాన్ని కోశాను ముక్క ముక్కలుగా, దాన్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాను, ఎముకలనేమో పొడి పొడిగా చేసేసాను, ఆ బూడిదేమో ఎక్కడో కాలువలో పారేశాను, ఆ మాంసం మొక్కల్ని ఎక్కడో విసిరిపడేశాను. ఆ ఆనవాళ్ళు కూడా పోలీసులకు దొరకటం లేదు. శత ప్రయత్నాలు చేస్తున్నారు. వీడు తప్పు చేశాడని నిరూపించాలంటే ఏదో ఒక క్లూ దొరకాలి కదా అని చెప్పానని. దొరకలేదంట సాక్ష్యాలు. సతమతమైపోతున్నారు. భారతదేశంలో ఇలాంటి కేసులు ఇంకెక్కడన్నా జరిగాయా ఇవి ఎంక్వైరీ చేస్తున్నారంట. నేను ఎందుకు ఇది మీకు జ్ఞాపకం చేశానయ్యా అంటే, వాటెవర్ అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. నేనేం చెప్పదలుచుకున్నానయ్యా అంటే, అతడేదో ఆమె నమ్మకంగా లేదు, నేను సంపాదిస్తున్నాను, నేను ఎప్పుడో వస్తాను, ఆ బార్డర్లో లేకపోతే అక్కడ నేను అంత కష్టపడుతుంది, అంత ప్రయాసపడింది ఎవరి కోసం? నా భార్య కోసమే కదా, నాకు భార్య ఉందనే కదా. మరి అంత కష్టపడి నేను డబ్బులు పంపిస్తా ఇవన్నీ చేస్తూ ఉంటుంటే తన నమ్మకత్వాన్ని నిలవబెట్టుకోలేక నా కష్టం ఏమిటో, నా ప్రయాస ఏమిటో, నా ప్రేమ ఏమిటో ఆమె జ్ఞాపకం చేసుకోకుండా
ఆమె వెళ్ళకూడనటువంటి త్రోవల్లోనికి వెళ్ళిపోయి నాకు చాలా బాధ కలుగు చేసింది, అందుకే దాన్ని తట్టుకోలేక నేను ఎలాంటి పని చేశానని అని వినపడతా ఉన్నది, ఆ రీతిగా వినపడతా ఉన్నది. ఒకవేళ అదే వాస్తవం అయితే కొంతమంది అన్నారు, ఏమన్నాయా అంటే, బెదరో నువ్వు చేసింది కరెక్టే, సమాజం ఎంత పాడైపోతుంది బెదరో, నమ్మకత్వం లేకుండా పోతా ఉంది, ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ అని చెప్పి కొంతమంది ఏవో కామెంట్లు పెడతా ఉన్నారు. మనం మన దేవుణ్ణి మనం మరిచిపోకూడదు. ఏం చేయకూడదు? మరిచిపోకూడదు. అందుకే ప్రభు అంటాడు ఇశ్రాయేలుని గురించి, నేను నిన్ను ఎడారిలో స్నేహించాను, ఎడారిలో సహితం నిన్ను నేను స్నేహించాను. వైవాహిక ప్రేమ మన మధ్య ఉన్నది. వైవాహిక ప్రేమ, పెళ్ళైన క్రొత్తలలో భార్యాభర్తల మధ్య కనబడేటువంటి వైవాహిక ప్రేమ మన మధ్య ఉన్నది. ఆయన అంటారు, ఇప్పుడేమైంది? 4 రోజులకే ఎగిటేసిందా? 4 రోజులకే ముఖం మొత్తిందా? ఇప్పుడేమైంది? మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ఇప్పుడు కొంతమంది భార్యాభర్తలు చూడండి, 4 రోజులు కాపురం చేసిన పట్టుమని 4 రోజులు గడవక ముందే విసిగెత్తిపోయి జీవితం అంటే ఏదో అర్థమైపోయినట్టుగా వీళ్ళకి, ఏమండి, జీవితం అంటే ఏదో అర్థమైపోయినట్టు వీళ్ళు ఏమంటారయ్యా అంటే, అబ్బో నేను పడలేకపోతున్నానండి ఈ మనిషితో అని భార్య, ఈ మనిషితో పడలేకపోతున్నానండి అని భర్త. ఏమండి, ఏదో అర్థమైపోయినట్టు వీళ్ళకి జీవితాలంటే ఏందో. వీళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొని పోయి ఏమండి కాస్త పెద్దల దగ్గర కూర్చోబెట్టి, ఏమ్మ మీ వయసు 60 సంవత్సరాలు కదా, మీకు 7 పిల్లలు ఉన్నారు, 8 మంది పిల్లలు ఉన్నారు, మీకు గొప్ప సంసారం మీరు చేశారు, కుటుంబాలను మీరు కట్టారు, మీరు ఎలా సాధ్యమైంది? మీ మధ్య ఎలాంటి మాటలు రాలేదా, మనస్పర్ధలు రాలేదా, పొరపచ్చాలు రాలేదా, మాటలు రాలేదా, చిరుబుర్రులు రాలేదా, కసుబుసులు రాలేదా అని అంటే వాళ్ళు ఏం చెబుతారు? ఓరి బాబు ఇలాంటి ఎన్నో వచ్చినాయి మాకు. ఏమండి అంటారా? ఇలాంటి ఎన్నో వచ్చినాయి మాకు. వస్తా ఉంటే మరలా సర్దుకొని చెప్పండి సర్దుకొని పోతా ఉంటాం అంతే. అదే కుటుంబం, అదే కాపురం, అదే సంసారం. వస్తా ఉంటే మరలా సర్దుకొని, ఏమండి, అందుకే నీ కోపం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే ఉండకూడదంట. అంటే సాయంత్రానికే ఉండకూడదు. ఎవరి కోపం అయినా సరే, ఒకరి భార్యదైనా, భర్తదైనా, అత్తదైనా, మామదైనా, ఎవరిదైనా సరే సాయంత్రం దాకా కూడా ఉండకూడదు. సూర్యుడు అస్తమించేలోపు కోపం కూడా ఏం కావాలా? అస్తమించిపోవాలంటాడు. అస్తమించాలి కోపం. అస్తమించకుండా ఉదయత్తా ఉందనుకో, అది పాపంగా మార్చబడిద్ది అంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏమండి, మనము దేవుని ప్రేమని మరిచిపోకూడదండి. ఇంకొక మాట చెప్పనా, చాలా మంది చేసే పొరపాటు ఏంటయ్యా అంటే, 100 మంచి పనులు చేయండి, అవి ఏవి జ్ఞాపకం పెట్టుకోరు, ఒక్క చెడ్డ పనిని జ్ఞాపకం పెట్టుకుంటారు. నన్ను కాని మాట అన్నాడు. వాడు 100 చేసి ఉంటాడు మేలు, అది ఏది జ్ఞాపకం రాదు వాళ్ళకి. ఏమండి, అలాగున ఏ మనుష్యుడు కూడా ఉండకూడదు. ఎందుకయ్యా అంటే, నా దేవుని పిల్లరా, నేను ఎప్పుడు ఒక మాట చెబుతా, ఒక మనిషిని ప్రేమించటానికి 100 పొరపాట్లు చేయండి, వాడు ఒక మేలేదో చేసి ఉంటాడుగా, ఏదన్నా ఒక మేలన్నా చేసి ఉంటాడా మనకి, ఆ మేలును బట్టైనా వాళ్ళని ప్రేమిద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెబుతారా? ఏమండి, కనుక మనం దేవునిని ప్రేమించాలి, ఆయన ప్రేమను మనము స్మరించాలట. జాగ్రత్తగా వినాలండి. దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? స్మరించాలి. ఏమండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏమండి మీ ఆయన ప్రేమను స్మరించండి అని అన్నాను అనుకోండి, మీకేం జ్ఞాపకం వస్తాయి? ఒక ఆవిడని అడిగితే ఆవిడ అంటా ఉంది, లప్పో వచ్చేటప్పుడు పకోడీ కాకుండా ఆయన ఎప్పుడు రాడో, ఏడకే
ప్రతిరోజు ఇంటికి వచ్చేటప్పుడు పాపం ఆవిడికి పకోడీ ఇస్తామట. లప్పో పకోడీ రాకుండా ఆయన ఎప్పుడు రాడు. మీకేవో మీ ఆయన ప్రేమలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, మీరు స్మరించుకుంటా ఉంటారు. నేను అనేది ఏందయ్యా అంటే, నా దేవుని పిల్లరా, దేవుడు మన కొరకు ప్రాణమే పెట్టాడు. స్తోత్రం చెబుతారా? ఏం పెట్టాడు? ప్రాణమే పెట్టాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ప్రేమను మనం ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? స్మరించాలి. దేవుని ప్రేమని మనము స్మరించాలి. అందుకే మలాకి గ్రంథంలో అంటాడు, 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఏమండి, ఆయన నామాన్ని స్మరించుచూ ఉండేవారు, ఆయన ప్రేమని స్మరించుచూ ఉండేటువంటి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమే ఏం చేయబడింది? రాయబడిందట. నేను ఎప్పుడు కూడా ఈ మాట సేవకురాలతో కూడా నేను చెప్పలా వాస్తవంగా నేను చెబుతున్నా. ఇప్పుడు చెబుతున్నా. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు మొదటగా ఆ వార్త నాకు తెలిసినప్పుడు నా మనస్సులో ఒక రకమైనటువంటి భయం కలిగింది. ఏమిటయా అంటే, ప్రతి చిన్నదానికి భయపడిపోయేటువంటి మనిషి ఎవరన్నా చనిపోయారన్నా, ఎవరైనా సరే చనిపోయారా కష్ట చూసేద్దాం రండి అన్న, అమ్మో నాకు భయం, నేను రాను అని చెప్పని అంటా ఉండిద్ది. నేను అంటా ఉంటాను, ఎవరికి మనం బాబుతో రేపు మనం పోయిన తర్వాత ఎవరు రారు తల్లి, అలా ఉండకూడదు, మనం ధైర్యం చేసుకోవాలి అని ప్రతి చిన్నదానికి భయపడేటువంటి మనిషి, పైపెచ్చు వాళ్ళ అమ్మగారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి మనిషి ఈ వార్త తెలిస్తే, ఈ వార్త తెలుసుకొని ఎలా స్పందించిద్ది, ఎన్ని రోజులు అసలు మనిషి కాదో ఏమైపోయిద్దని చెప్పేసి నా మట్టుకు నేను చాలా బాధపడ్డా. ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దుఃఖానికి లోనైంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దుఃఖపడతానే ఉంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటయా అంటే, శరీర సంబంధమైనటువంటి వారు, తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా మనల్ని విడిచిపెట్టిపోయినా సరే, నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేరు. కానీ ఆ లోటును భర్తీ చేయగలిగిన వ్యక్తి, అంతకంటే ఎక్కువగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారే. ఎంతమందికి అర్థమైంది నా మాట? అందుకే ఆయనే అన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును. ఇక్కడ దేవుడు మనకి ఎలా కనపడుతున్నాడయ్యా అంటే, ఒక తల్లి వలె. తల్లి అంటే అర్థం ఏమిటయ్యా అంటే ప్రేమ. తల్లి అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఆదరణ. ఏమండి, తల్లి అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఆదరణ. మా నాన్న ఎక్కువగా కొట్టేవాడు నన్ను. మా అమ్మ ఎప్పుడు నన్ను కొట్లా. మా నాన్న కొడితే మా అమ్మ కన్నీరు తుడిచేది. తన ఒడిలో పండుకోబెట్టుకొని ఏం కాదులే నాయన అని చెప్పానని మా నాన్న మీద పిల్లోడిని ఎందుకు కొడుతున్నావు అని చెప్పాను అనేది. తల్లి అనగానే మనకేం జ్ఞాపకం వచ్చింది? చెప్పండి, ఏం జ్ఞాపకం వచ్చింది? ఆదరణ. అండి, ఆ బాధ్యతని ఎవరు తీసుకుంటున్నారయ్యా అంటే దేవుడు తీసుకుంటున్నాడు. అమ్మ సహోదరిలో, తల్లులో,
ఇవి మీకే. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారయ్యా అంటే దేవుడు తీసుకుంటున్నాడు. ఒకని తల్లి వానిని ఏ రీతిగా అయితే ఆదరించిద్దో అదే విధముగా నేను మిమ్మును ఆదరిస్తాను అని ఆయనే అంటున్నారు. ఆయన మనకొక తల్లి వలె ఉన్నారు. ఎవరో పాడబడారు, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదముతో పిల్లనీయను నేను, నిన్ను కాపాడు వాడుకును కడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా పాడదామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటంట? ఏమండి? ఆయన ప్రేమని మనం ఏం చేయకూడదు? చెప్పండి. ఏం చేయకూడదు? మరిచిపోకూడదు. నేను ఈ సందర్భంలో మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఏమిటయ్యా అంటే, తల్లి గారు హన్నా గారు నేను ఇందాక జ్ఞాపకం చేసిన విధంగా మొట్టమొదట ఈ ప్రాంతంలో మొట్టమొదట పరిచర్యకు వచ్చిన తర్వాత ఆ తల్లి గారి చేతి వంటే నేను తిన్నాను. మొదట తినింది ఆ తల్లి గారే. నాకు బాగా జ్ఞాపకం. ఆ చింత చెట్టు కింద ఆ ఖాళీ స్థలంలో జకరియా గారు వారు లేరు, వారు మరణ పడకలో ఉన్నారు. ఒక మధ్యాహ్నం పలకరిద్దా, అప్పుడే ఆ రోజే మేము రావడం, మీరు ఎవరయ్యా అంటే ఇట్లా సేవకులం అని పరిచయం చేసుకున్నాము. ఆ తరువాత వచ్చినప్పుడు పాపం ఆ తల్లి గారే భోజనాన్ని సిద్ధపరిచి భోజనం పెట్టారు. మంచి ప్రేమ కలిగినటువంటి తల్లి నాతో ఎప్పుడు ఒక మాట అనింది. ఏమిటయ్యా అంటే, అయ్యా భోజనం తిను అని చెప్పానని. ఇలాగ కొన్ని రోజుల తర్వాత ఎవరో ఒక ఇంట్లో భోజనం చేశాను, వారిని పలకరిద్దామని వెళ్ళాను. అయ్యా భోజనం చేయండి అని చెప్పాను. అన్నారు, అమ్మా నేను తిన్నానమ్మా అన్నాను. తిన్నావా అయితే ఇక బోరి అంది. ఇక బోరి. అలా కాదమ్మా, అందరూ కావాలి కదా, నేను ఒక సేవకుడిని కదా, అందరూ ప్రేమిస్తూ ఉంటారు కదా అండి. మారు ఉద్దేశంతో కాదు, ఆ తల్లి యొక్క ప్రేమ నా చేతులతో నేను పెట్టాలి. ఐ రిమెంబర్ ఏమండి, ఒక సేవకుడిని ప్రేమించటం మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించే విషయాల్లో కూడా నా కన్నులతో నేను చూశాను. తన దగ్గర ఇలాగనే కార్యక్రమాలు ఏమైనా దేవుని కార్యక్రమాలు జరిగేటప్పుడు తన దగ్గర డబ్బులు లేవు అన్న రోజున ఆ వారపోళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళ దగ్గర తీసుకొని దేవుని పని కొరకు సహకరించిన రోజులు ఉన్నాయి. ఇది నేనేదో ఊరక చెప్పటం లేదు, నా కన్నులతో నేను చూశాను. వాళ్ళని వేధించి వాళ్ళకి పోడుపెట్టి మీరు ఇవ్వాలి అని వాళ్ళ దగ్గర తీసుకొని, ఏమండి ఆమె దగ్గర లేకపోయినా సరే దేవుని కార్యక్రమాలు జరగాలని ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఒకవేళ ఆమె లేవంటే ఏం చేస్తామండి?
వాస్తవంగా లేవు కదా. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి, కొంతమంది ఉన్నా కానీ మా దగ్గర లేవు అని చెప్పని ఈజీగా అంటూ ఉంటారు. ఉన్నా కానీ మా దగ్గర లేవు అని అంటారు. అలా అనొచ్చు, ఏమండి, అలా అనొచ్చు. కానీ ఆమె నమ్మినటువంటి ఒక విశ్వాసం ఏంటయా అంటే, మొరటుగా నేను దేవునికి పెట్టుతున్నానులే, దేవుడైతే అన్యాయం చేయలే అనే మాట. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమండి, నేను దేవునికి పెడుతున్నాను, దేవుడైతే అన్యాయం చేయడు కదా అని చెప్పానండి. కనుక మంచి ప్రేమ కలిగినటువంటి తల్లి ఈ సందర్భంలో ఏమండి మనము దేవుని ప్రేమను స్మరించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. మూడవది నేను ముగిస్తాను ఇది చదివి. ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 55వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 55వ వచనం. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అనుభవం ఏమిటయా అంటే, ఆయన నామమును స్మరించటము అంటే అర్థం చదువుతున్నాడు. ఏమండి, ఒకసారి యేసు ప్రభు పేతురుని అడిగాడండి, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పానని. ఏమండి, అప్పుడు పేతురు గారు కూడా ఏమన్నారా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, మనము మాటలతో పెదవులతో కాదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పేది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, బాగా ఆకలి అవుతుందండి, ఆకలి అయ్యేవాడికి నువ్వు బిర్యానీ తినరా, నువ్వు అది తినరా, నువ్వు ఇద్దరు మాట చెప్పగానే వాడు కడుపు నిండిద్దా? ఏం చేయాలి? అది వాడు ముందు పెడితే ఏమండి వాడు దానిని తిని ఏం చేస్తాడు? తృప్తి పొందుతాడు. పేతురుని దేవుడు మరలా అడిగాడు, నువ్వు మరలా నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేదానికి రుజువు ఏంటయా అంటే, నువ్వు వెళ్ళి నా గొర్రెలను కాయాలి, నా గొర్రెలను మేపాలి అంటాడు. అలాగునని మనము దేవుని నామాన్ని స్మరిస్తున్నాము అంటే అర్థం ఏంటయా అంటే, నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఏమండి, ఒక మనిషి లేనప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవటం అంటే, నేను అప్పుడు చెబుతా, ఇప్పుడు కూడా చెబుతా. అన్నా గారు మన మధ్య లేరు, ఏమండి, ఆవిడ ఏదో జ్ఞాపకం చేసుకుంటామని చెప్పేశారని 4 కోళ్ళని ఏదో కోసి వండేసుకొని బిర్యానీలు చేసుకొని, ఏమండి, నేను తిని నేను తృప్తి పొంది ఆమెను జ్ఞాపకం చేసుకున్నానంటే నీ పొట్ట నిండిందే గాని ఆమెకు వచ్చిందేవి లేదు. ఆమెకేమొచ్చింది? ఆమె ఏమన్నా తినిద్దా? ఆమె ఏమన్నా దాగిద్దా? ఆమెకేమన్నా చేయగలవా? మరి ఆమెను జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏమిటి? నేను దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయన మాటల ప్రకారము నడుచుకోవటం, ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. అది జ్ఞాపకం. స్మరణ అంటే అర్థం. నా మాట మీకు అర్థమవుతుందా? స్మరణ అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఏమండి, ఆయన మాటల ప్రకారం, ఆయన ఏవైతే చెప్పారో, ఆయన ఏవైతే బోధించారో, ఆయన ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో వాటి ప్రకారం నడుచుకోవటం, ఆయనను స్మరించడం. అంతేగాని నువ్విష్టం అని చెప్పారు ఊరకనే మాటలు తనంత ప్రకారం మాత్రాన ఏమండి అది స్మరించటం కాదు. నేను ఈ సందర్భంగా ఆ తల్లి యొక్క కుటుంబస్తులకు నేను జ్ఞాపకం చేసేది ఏందయ్యా అంటే, మాకు మమ్మ ఇష్టం అని చెప్పేసానని ఊరకనే మాకు మమ్మ ఇష్టం అని చెప్పేసాను మనం ఏదో ఊరకనటం కాదు. మీకు ఆవిడ మనస్సు తెలుసా? మీకు జ్ఞాపకం ఉందా? మీకు అప్పుడు ఎంతమందికి వివాహాలు అయ్యాయి, ఎంతమందికి వివాహాలు కాలేదు నాకు తెలీదు.
కానీ పిల్లలందరూ కూడా కలిసి పిల్లలందరూ కూడా కలిసి దేవుని మందిరంలో కనబడాలి, దేవుని మందిరంలో గడపాలి అని చెప్పేసానని మిమ్మల్ని అందరినీ కూడా ముందు మీరు రెడీగండి అని చెప్పిందని ఆవిడ పని చేస్తా, ఆవిడ వంట వండుతా, ఆవిడ పొయ్యి దగ్గర కూర్చొని ఆవిడ నీళ్లు కాగబెడతా, ఆవిడ ఆహారాన్ని సిద్ధపరుస్తా, మిమ్మల్ని సిద్ధపాటు చేసి ముందు పాడి అని చెప్పాను అంటా ఉండేది. ఏ కాదా? ఆ ఐక్యతను మీరు కనబరుస్తూ మీరు జీవితాంతం మీరు కొనసాగించబడితే ఆమెను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, స్మరిస్తున్నట్లు. అతిశయం కోసం చెప్పడం లేదు. 2022 సంవత్సరంలో ఇదే రోజున, రేపు 26 అనంగా ఇదే రోజున నేను మధ్యాహ్నం కలిగే సమయానికి మందిరానికి వచ్చాను. ఆ జెండా ఎగరేయటానికి ఆ పేపర్లు అవన్నీ కూడా పూయాలి అని చెప్పేసానని మైదా తీసుకొని రామ్మా అని చెప్పంటే మైదా తీసుకొని వచ్చింది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కాగబెట్టమ్మా, తయారు చేసి తీసుకొని రామ్మా అంటే తయారు చేసి తీసుకొని వచ్చింది. పిల్లలందరినీ పెద్దల కాడ రమ్మని చెప్పమ్మా అంటే మరి రేత్రి చేసిందో పొద్దున్న చేసిందో అందరికి ఫోన్లు చేసుకుంది, తొందరగా రండి, అయ్యగారు కోపడతారు, తొందరగా మీరు రండి మందిరంలోనికి, తొందరగా సిద్ధపడి రండి మీ ఊళ్ళ నుంచి అని చెప్పానని ఫోన్ చేసిందని నేను విన్నాను. చేసిందా? ఆవిడ తపన, ఆవిడ తాపత్రయం. చెట్టుకొకరులు, పుట్టుకొకరులు, గుట్టుకొకరులు, నీ దారి నీది, నా దారి నాది, మన దారి గోదారి, ఇలా కాదు. ఆమెను జ్ఞాపకం చేసుకోవటం అంటే దేవుడు మీకు ఒక వేదికనిచ్చాడు, అది దేవుని సన్నిధి, దేవుని మందిరం. నేను ఇంకొక మాట చెప్పనా, ఈ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఇది ఆత్మీయ సంఘము. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ తల్లి ఏ రీతిగానో ఇది తల్లి సంఘము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ సంఘము? చెప్పండి. ఇది ఏ సంఘము? చెప్పండి. ఏ సంఘం ఇది? మీకు తల్లి సంఘము. మీరు ఒకటిగా ఐక్యపరచబడి ఏక మనస్సుతో ఆయా కార్యక్రమాలకి మీరు సమకూర్చబడటం, మీరు కూడుకోవటం, మీరందరూ కలిసి దేవుని సన్నిధిని అనుభవించడం, అది దేవునికి సంతోషము. దేవుని వాత్సల్యతను బట్టి నేను మీకు బోధిస్తున్నాను, అది మీ తల్లి గారికి కూడా సంతోషము. నువ్వు నిజంగా ఆమెను ప్రేమిస్తే నువ్వు చెయ్యవలసిన పని ఇది. నేను అప్పుడప్పుడు పెద్ద ఆవిడ విడిపోయింది, మరి కాసారగూడెం పోతే నేను చెప్తా ఉంటాను, నీకు తెలిసినటువంటి జ్ఞానం మీ అమ్మగారికి లేదు. నువ్వు కొద్దిగా గొప్ప లెక్కలు కట్టగలవు, ఆవిడికి ఆ లెక్కలు కూడా తెలీదు. కానీ భక్తి జీవితంలో ఆవిడ ఒక లెక్క పాటించింది. వెనక ముందైనా సరే, కాస్త వెనకైనా సరే, వాళ్ళ సేవకుడు కోపడుతున్నా సరే ఆ మంచికే కదా అని చెప్పేసారని మందిరంలోకి వెళ్ళి మాత్రం కూర్చోవాలి, పోగొట్టుకోకూడదు అని చెప్పాను. పోగొట్టుకోకూడదు మందిరాన్ని, దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. కాస్త వెనక ముందుకైనా సరే వెళ్దాం. ఆలస్యంగా వచ్చిన సేవకుడు ఒకళ్ళ కోపడుతున్నా సరే మా మంచికే కదా అని చెప్పానని కాస్త వెనకో ముందైనా వచ్చి కూర్చున్నటువంటి తల్లి, మరి మీ సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మా సహోదరులు, తల్లులు, మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? దేవుని వాత్సల్యాన్ని బట్టి మీకు నేను బోధిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటయా అంటే, వారు ఏమైతే మనకు చూపించారో, ఏవైతే మనకు నేర్పించారో, ఏదైతే మన నుంచి ఆశించారో దానిని వారికి ఇవ్వడం, ఆ దిశగా నడిపించబడటం, మనం వారిని ప్రేమించినట్లు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటున్నట్లయితే ఆయన నామాన్ని, ఆయన ప్రేమను మనము స్మరిస్తున్నామని చెప్పని అర్థం. ఇప్పుడు మనం హన్నాని ప్రేమిస్తున్నాము, ఆవిడని స్మరిస్తున్నామంటే అర్థం ఏంటి?
ఏమండి అర్థం ఏంటి? ఆవిడ ఏదైతే ఆశించిందో భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, పిల్లల గురించి, దానిని మనం అనుకరించగలిగితే ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి దేవుని సేవకుడు చెప్పేది నిజమే కదా, మా అమ్మగారు అలా చేసిన వ్యక్తే కదా, మరి మేమెందుకు ఆ రీతిగానైనా కనబరచలేకపోతున్నాము? వెనకో ముందైనా మేము ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇళ్ళకే దేనికి పరిమితం అవుతున్నాం మేము? మరొక మాట కూడా రాయబడింది, ఈ మాట చదవండి, ముగిస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యమును అనుసరింపకపోతే ఎలా? పేరేమో మంచి పేరే పెట్టుకున్నారు, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు, యూదా జనాంగము వేరుపరచబడినటువంటి వారు, ఏమండి గొప్ప జనాంగం అని మంచి పేరు పెట్టుకున్నారు, దేవుని నామాన్ని స్మరించేవారు అని పేరు పెట్టుకున్నారు. కానీ వాళ్ళలో ఏం కనపట్టలేదంట? చెప్పండి, ఏం కనపట్టలేదంట? చెప్పండి, ఏం కనపట్టలేదంట? నీతి, ఏంటిది? సత్యం. నువ్వు భక్తి చేస్తూ నీతి సత్యము కనపడకపోతే ఏ రీతిగా దేవుని జనాంగం అని నువ్వు పేరు పెట్టుకొని ఉపయోగం ఉండదు. తల్లిలో ఒక దైవ సేవకుడుగా, ఒక దేవుని సేవకుడుగా ఉండి నేను బోధిస్తున్నాను. ఆమె ఎరిగినా ఎరగకపోయినా కొంచెమే దైవిక జ్ఞానం కలిగి ఉన్నా ఎంతో కొంత భక్తిని కనబరిచింది ఆ తల్లి. మీలో ఆ మచ్చుకు ఆ ఛాయలు కూడా కనపడకపోతే ఎలా? ఏమండి రూఢిగా చెప్తాను, పరిచర్యకు వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఆ తల్లిగారి చేతి భోజనమే నేను చేసింది. మొదటి రోజున ఎక్కడ కూడా రాజీ పడలా. ఆ క్రొద్ది దానిలోనే ఏమండి దేవునికి కానివ్వండి, సంఘానికి కానీ ప్రేమించే విషయంలో రాజీ పడలా, భక్తి విషయంలో రాజీ పడలా. వెనక ముందుగానే వచ్చి కూర్చుంది. పలు పర్యాయాలు నేను జ్ఞాపకం చేస్తా, వెనక ముందుగానే వచ్చి కూర్చుంది. పనులు కాలేదు, లేట్ అయినాయనో, లేకపోతే స్కూల్ దగ్గర ఆలస్యమైందనో, ఏవో ఒక కారణం చెప్పేసి వెనక ముందుగానే వచ్చి కూర్చుంది. మరి మనము అసలు రావటమే మానేస్తా ఉన్నాం. మీ అమ్మగారు పక్కన నవ్వుతారు, నా బిడ్డలేంటి కనీసం నేను కనబరిచినట్టయినా కనబరచలేకపోతున్నారు భక్తిని. అలాగును కాదు, మీరు ఎవరెవరినో చూడాల్సిన పని లేదు. నీ ఇంటిలోనే ఏమండి నువ్వు నడుచుకోవటానికి ఒక వ్యక్తిని నిదర్శనంగా దేవుడు పెట్టారు. ఒక దేవుని సేవకుడుగా నేను బోధిస్తున్నాను ఆ తల్లిగారి గురించి. ప్రేమించటంలో ఆసక్తిని కనబరిచింది, పరిచర్య చేయడంలో ఆసక్తిని కనబరిచింది, ఏమండి దేవునికి ఇవ్వడంలో ఆసక్తిని కనబరిచింది. తన బిడ్డల కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా బ్రతకాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించినటువంటి తల్లి, కోరుకున్నటువంటి తల్లి ఆ తల్లి. మనం ఆమెను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏమండి ఆవిడ ఏదైతే ఆశపడిందో, ఆశించిందో ఆ దిశగా మనం నడిపించబడినట్లయితే మనం ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్మరిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఆవిడ మహిమలోనికి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ముగించబడతా ఉన్నది. ఆ లోటును మనుష్యుడు ఎవరో తీర్చకపోయినప్పటికీ, ఇందాక సేవకురాలు మంచి మాట అంది, ఆ ప్రేమ, ఆ ఆదరణ మాకు దేవుడు ఇస్తున్నాడు అని చెప్పని. స్తోత్రం చెబుతారా? నిజమే. నేను ప్రకటించే దేవుడు ఆయన ఒక తల్లిగా ఉన్నారు. ఒకని తల్లి వానిని ఏ రీతిగా అయితే ఆదరించిద్దో, నా దేవుడు మిమ్ములను కూడా, మీ పిల్ల మీ కుటుంబాలను ఆ రీతిగా ఆదరించునుగాక. ఆయన కన్న తల్లి ప్రేమను కనబరుచునుగాక. ఆయన నామమును నిత్యము స్మరించేటువంటి వారి పేరులు అంటే ఒక గ్రంథంలో రాయబడినట్లుగా నా దేవుని పిల్లరా
దేవుని నామాన్ని నిరంతరము స్మరించేటువంటి మీ పేరులు ఒక గ్రంథములో రాయబడి లిఖించబడునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. ఇదేదో ఊసిపాక చెప్పిన మాటలు కాదమ్మా, ఇదేదో ఒట్టిగా చెబుతున్న మాటలు కాదు. నువ్వు కాస్త మేలుకో. ఏ ఏ మాటలు దేవుడు నీతో మాట్లాడాడో నీ హృదయాంతరంగంలో ఆలోచన చేయి. నువ్వు ఒకవేళ సరి చేసుకోవాల్సి ఉంటే నిజమే కదా, మా అమ్మలాగా మేము కనీసం అలాగైనా మేము భక్తి చేయగలుగుతున్నామా, వెనక ముందైనా మా అమ్మగారు మందిరానికి వచ్చారని సేవకుడే చెప్తున్నాడు. కనీసం మా గురించి ఆ మాట కూడా చెప్పే స్థితిలో మేము లేమా? ఎలా ఉన్నాం మేము? చేయండి, ప్రార్థన చేయండి. చేయండి, ప్రార్థన చేయండి. చదవం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.